మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకంటే ఇది కష్టం అమ్మా. ఈ కష్టం 23 సంవత్సరాలుగా మీ ఆశీస్సులతో నేను పడుతున్నటువంటి కష్టం. నేను గాని, నా మిత్రులు గాని, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని, నా మిత్రపక్షాలు గాని, మేమందరం పడ్డ కష్టం అమ్మా. ఎవరి కోసం? నారాయణ రెడ్డి పిల్లల కోసమా? లేదంటే వీళ్ళ మీద కూర్చున్నటువంటి వీళ్ళ పిల్లల కోసమా? కాదమ్మా, మనందరి పిల్లల కోసం, మనందరి పిల్లల జీవితాల కోసం, మనందరి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేదాని కోసం, మన అందరి పిల్లల జీవితాల్ని బంగారు భవిష్యత్తుగా చూడాలండి. ఒక్క కంపెనీ ఏమన్నా తెచ్చారమ్మా? ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఒక్క కంపెనీ తెచ్చిన పాపాన పోయారా? ఒక్క పని చిరస్థాయిగా మేము ఈ పని చేసామని చెప్పుకునేది ఒక్కటి చెప్పమనడమ్మా వాళ్ళను. డబ్బులు ఉన్నాయి కదా అని తప్పెట్లు కొట్టుకుంటూ ఊరు సరిపోయిందమ్మా. నేను చెప్తా, ఈ రోజు రిలయన్స్ కంపెనీ తెచ్చా, 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నా, 30,000 మందికి ఉపాధి చూపిపోతా ఉన్నా మన నియోజకవర్గంలో. రేపు అదే కాదు, రేపు వెలుగొండను పూర్తి చేయించబోతా ఉన్నా వచ్చే సంవత్సరానికి. ఆ వెలుగొండ పూర్తయినా అంటే ఇంకా కొన్ని కంపెనీలు వస్తా ఉన్నాయి మన మార్కాపురికి, మాకు ఉద్యోగాలు ఇచ్చేదానికి ఇంకా కొన్ని కంపెనీలు వస్తా ఉన్నాయి. నేను అది కాదు, ఈ మార్కాపురికి ఇందులో మా ఖాన్ చెప్పాడు, ఆ రోజు మనం మర్చిపోయారమ్మా. ఆ రోజు ట్యాంకర్లంబడి మన సింగులు ఇటుగా ఎగ్గొట్టుకొని పాపం ట్యాంకర్లంబడి మనం పోలేదమ్మా. ఆ రోజు మీరు పడిన కష్టం మర్చిపోయినానమ్మా, కళ్ళారా చూశానమ్మా. మీ కష్టాన్ని చూసి మీకోసం 43 కోట్ల రూపాయలతోటి ఆ జైపాల్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చానమ్మా. ఇంటింటి పైప్ లైన్ నేను తెచ్చాను. 100 పడకల హాస్పిటల్ ఆ రోజు 100-150 ఉండేది ఓపి. చీరాల పోయే అటువంటి హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ మార్కాపురంలో తీసుకొచ్చాను. నేను చేసిన కృషి. 3,50,000 మందికి ఎకరాలకి సాగునీరు అందించే సెకండ్ డాలర్ మీ అందరి ఆశీస్సులతో సాధించానమ్మా. అది నారాయణ రెడ్డి పుణ్యం. ఈ రోజు మార్కాపురం జిల్లా మీ అందరి ఆశీస్సులు ఈ వేదిక మీద ఇతర మిత్రపక్షాల సహకారంతో సాధించినటువంటి జిల్లా నేను సాధించిందమ్మా, మనం సాధించుకున్నది. మరి ఏమున్నాయమ్మా వాళ్ళని చెప్పానండి అమ్మా. ఇంకా ఏం చేశారో చెప్పానండి, ఒక్క పని చెప్పానండి. మేము ఇది చేశాం. రోడ్లు అంటావా? నువ్వు ఎన్ని రోడ్లు వేసినావు చెప్పు, నీ మీద 10 రోడ్లు ఎక్కువ వేసిన. నువ్వు ఎన్ని తారు రోడ్లు వేసినావు చెప్పు, నీ మీద 20 రోడ్లు ఎక్కువ వేసిన. నువ్వు ఎన్ని ఇల్లులు కట్టించినావు చెప్పు, నీ మీద 20 ఇల్లులు కట్టించిన. ఇల్లులు అంటే గుర్తొచ్చిందమ్మా, ఇందిరమ్మ ఇల్లులు. రేపు ఇందిరమ్మ ఇల్లులమ్మా తారు రోడ్లు వేపిస్తున్నాడా, కాలువలు చూపిస్తున్నా. ఈరోజు పాడుబడు బిల్డింగ్లు వాళ్ళు ఉన్నాయి, దాంట్లో మీ అందరితో సంసారాలు చేపిస్తారు బ్రహ్మాండంగా. ఈ రోజు ఆ ఇల్లు ఎంత వరకు తెలుసా? ఈ రోజు మీరు అమ్ముతలు వచ్చినారు, కమ్మింటారు, ఎవరికైనా నమ్మింటారు మారుబేరం కింద. రేపు ఇప్పుడు అమ్మండి, ఇప్పుడు అమ్మండమ్మా 10 లక్షలకు 1 రూపాయలు తక్కువ కొంటాడేమో. మరి మీకు న్యాయం జరిగినట్ట కాదా? మరి మన పిల్లలకు వస్తున్నట్టే కాదా? ఎవరు చేసినట్టమ్మా? ఎవరు చేస్తున్నట్టు? ఆ దుర్మార్గమైనటువంటి మాటలు, మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళు చేస్తున్నట్ట. మరి మేం చేసినట్ట? మేం చేసినాము, చేస్తున్నాము, మంచి చేశాము అని అంటే మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి అమ్మా. మేం చేయలేదు, మోసం చేశాము, మీకు అన్యాయం చేశామనంటే మాకు శిక్ష. నేనైతే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పునర్జన్మని 100% న్యాయం చేసుకుంటా. ఆ భగవంతుడు నన్ను పంపించింది మీకు న్యాయం చేయమని, మీకు న్యాయం చేసి పెడతా. ఇంకా ఉన్నాయి, ఇంకా సాధించాలి. రేపు మార్కాపురం చుట్టుపక్కల ఉన్న రైతులందరూ 200 కిలోమీటర్ల గుంటూరు పోయి ఆ మిర్చి అట్లా అల్లాడిపోతా ఉన్నారు పాపం. ఆడిపోయేసరికి రేట్లు లేవనో క్వాలిటీ బాగాలేదని తీసి పక్కన నవ్వుతా ఉన్నారు. మధ్యలో పోతా ఉంటే యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. కొన్ని లక్షల రూపాయల డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కింద పోతా ఉన్నాయి. ఈ రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని మార్కాపురికి మచ్చి ఆట కూడా త్వరలో తీసుకురాబోతా ఉన్నారు. ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం? వెనుకబడ్డ ప్రాంతం ఫ్లోరిన్ నీళ్లతో ఇబ్బంది పడుతూ తాగటానికి గుక్కెడు నీళ్లు లేక ఎన్నో రకాలుగా అవస్థలు పడ్డటువంటి ఈ మార్కాపురం వెనుకబడ్డ ప్రాంతానికి అండగా నిలబడి ఏదైతే చేయగలమో చేస్తామో ఇవన్నీ చేసి పెట్టి ఆ వెనుకబాటుతనం పోగొట్టి మన యువతకి ఉపాధి దొరికేదానికి
ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించి ఈ ప్రాంతాన్ని ఒక మహానగరంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరి ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటా ఉన్నా.